ఇంతకు మించి మనం చెప్పేది ఏముంటుందండి? ఇక నీటి సంక్షోభం దిశగా తెలంగాణ, ఇది 100కు 1,00,000% నిజం. మీరు ఊహించని పరిస్థితి తెలంగాణలో ఉండబోతుంది. ఇవాళ ఎంత ఏది 16/2/2025 16/2/2025ని మళ్ళీ చెప్తున్నా, మరొక నెల తర్వాత తెలంగాణలో నీటి కష్టాలు ఎట్లుంటాయంటే బిందెలన్నీ బారులు తీరుతాయి, ఎడ్ల బండ్లు సై అంటే టిన్నులు ట్యాంకులు పట్టుకొని మళ్ళీ తిరుగుతారు. మళ్ళీ వాటర్ ట్యాంకుల కోసం మనందరం బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా కఠినమైన ఘోరమైన దరిద్రమైన పరిస్థితులు అయితే త్వరలో రాబోతున్నాయి. మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం నీటి గోసన అయితే స్టార్ట్ కాబోతుంది. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, మేల్కోపోతే నీటి కొరత తప్పదు. రేవంత్ పాలనలో నీటి ప్రణాళికలు అస్తవ్యస్తం, మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి కరువు అయితే ఏర్పడబోతుంది. ఇదైతే వాస్తవమైన విషయం. దీన్ని గనక అంచనా వేయకపోతే ఆగమైపోతుంది. ఇక రేవంత్ సర్కార్కు నీళ్ళిచ్చే సోయి లేదు. రైతుల కష్టాలు పడుతుంటే వేధింపుల బీఆర్ఎస్ రద్దు చేసిన నీటి తిరువాను వసూలు చేస్తారా? పెట్టుబడి సాయం ఎగ్గొట్టి అప్పుల పాలు చేస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్, ఇక్కడ హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చూస్తున్నాం. వీళ్ళిద్దరు చెప్పేది ఒకటే అండి, తెలంగాణలో నీళ్లకు సంబంధించి చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా బాధాకరమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నీటికి సంబంధించిన కష్టాలు ఎంత ఘోరంగా ఉంటాయి అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ తెలంగాణలో భయంకరమైన పరిస్థితులతో పాటు భయంకరమైన అంశాలను కూడా మనందరం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను చెప్తున్నా, ఇప్పటికైనా ప్రభుత్వం మీద రణం చేయండి. ప్రభుత్వం మీద రణం చేయకపోతే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేసుకోరి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ కథనాలను తెలియజేసి యావత్తు సమాజాన్ని కూడా మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇదే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు ప్రధానంగా